అందరికీ నమస్కారం. ఈరోజు కథ పెళ్లి పుస్తకం ఎపిసోడ్ నెంబర్ 8. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్దాం. మహేంద్ర మహిరాని కొట్టగానే, ఎందుకు కొట్టారు నన్ను? అసలెంత ధైర్యం మీకు? అని కోపంగా అరిచింది. నోరెత్తావంటే నోరు కుట్టేస్తాను, అర్థమైందా? నా నోరెందుకు కుడతారు? నేనేం చేశానని? అసలు నేను మీ భార్యని ఎందుకు చెప్పారు అని అడుగుతుంది మహిర. అలా చెప్పకపోయుంటే నిన్నందరూ ఎలా చూస్తారో తెలుసా అని కోపంగా అరిచాడు. దెబ్బకి సైలెంట్ అయిపోయింది మహిర. చూడు మహిర, అన్ని రోజులు ఒకేలా ఉండవు. అయినా నీ ఫ్రెండ్ బర్త్డే సెలబ్రేట్ చేయాలి అంటే రోడ్డు మీద కాదు, ఇంట్లోనో లేదంటే రెస్టారెంట్లోనో చేసుకోవాలి. అంతేకాని అర్ధరాత్రిళ్ళు ఇలా చేస్తే ఇలాంటి నిందలు మాటలే వస్తాయి. ఆ మాత్రం తెలీదా? చదువుకున్నావు కదా, ఎలా బిహేవ్ చేయాలో తెలీదా? కాస్త సీరియస్గానే అన్నాడు. నాకు తెలీదు ఇంత దూరం వస్తుందని. పైగా సంతోష్ని నేనెప్పుడు ఆ ఉద్దేశంతో చూడలేదు అని ఏడుస్తూ అంది దేవయాని మాటలు తలుచుకుని. మరి తాను ఆ ఉద్దేశంతో చూసినప్పుడు నువ్వు గమనించుకోలేదా? ఆవిడ అన్ని మాటలు అనేసరికి నాకు కోపం వచ్చింది. అందుకే నిన్ను నాకు కాబోయే భార్య అని చెప్పాను. ఇంకోసారి ఆ సంతోష్తో తిరిగావంటే ఈసారి వాళ్ళమ్మ కాదు, మీ ఇంట్లో వాళ్ళే నిన్ను తిట్టేలా చేస్తాను, అర్థమైందా అంటాడు మహేంద్ర. నా తప్పు లేదు. నా ఫ్రెండ్ ప్రపోజ్ చేశాడు, నో అన్నాను. పైగా సంతోష్ వాళ్ళ అమ్మకి నేనంటే ఇష్టం ఉండదు. అందుకే నన్ను అన్ని మాటలంది. లేదంటే నేను ఎలాంటి దాన్నో నాకు బాగా తెలుసు అని ముక్కు పుటాలు ఎగరేస్తూ అంది మహిర. అవును, నువ్వేంటన్నది బాగా తెలుసు. అందుకే ఆవిడ అన్ని మాటలు అంటున్నా కామ్గా ఉన్నావు, నోరు కూడా మెదపలేకపోయావు అంటాడు. అసలు నా విషయం మీకెందుకు? నైట్ నుంచి చూస్తున్నాను. ఎందుకు మీరు నా విషయంలో కలగజేసుకుంటున్నారు? కోపంగా అడిగింది. కలగజేసుకుంటాను, అయితే ఏం చేస్తావు అంటూ కోపంగా ముందుకు వచ్చి, ఇంకోసారి కానీ ఆ సంతోష్తో కనిపించు, తోలు తీస్తాను అని వార్నింగ్ ఇచ్చి బయటికి నడిచాడు మహేంద్ర. అతని మాటలకి మహిర షాక్గా చూసింది. ఏంటి ఈయనగారి బోడిపెత్తనం అనుకుని ఏడుస్తూ బయటకొచ్చింది. గుడికొచ్చాను, ఎందుకొచ్చానో కూడా అర్థం లేకుండా పోయింది. ఈరోజు ఆ రాక్షసుడి చేత, ఆ పొగరుబోతు ఆంటీ చేత తిట్లు తినడానికేమో అనుకుని ఆటో కోసం చూసింది. కారులో కూర్చున్న మహేంద్ర బయట నిలబడిన మహిరాని చూశాడు. మహిర మాటలు తలుచుకొని నిజంగానే తన విషయంలో ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నాను అనుకుని ఆలోచిస్తూ కారు పోనిచ్చాడు. ఆటో రావటంతో మహిర ఆటో ఎక్కింది. ఆ తర్వాత కట్ చేస్తే ఇంటికి వచ్చింది, కానీ దేవయాని ఒంట్లో నుంచి పొగలు వచ్చేస్తున్నాయి. ఆమె కోపం మామూలుగా లేదు. పైగా మహిరాని మహేంద్ర వెనకేసుకుని రావటం అస్సలు నచ్చలేదు. ఎంత ధైర్యం వాడికి! అందరి ముందు నన్ను అవమానిస్తాడా? అసలు ఈ దేవయాని గురించి ఏం తెలుసని అని అనుకుంటూ ఉంటుంది. అమ్మగారు, టిఫిన్ రెడీ చేశాను రండి అమ్మగారు అని సర్వెంట్ అనగానే దేవయాని కోపంగా సర్వెంట్పై గట్టిగా అరిచింది. ఒక్క పూట తినకపోతే నేనేం చచ్చిపోను, కాసేపు నన్ను విసిగించకండి అంటుంది. ఎప్పుడూ లేనిది తల్లి మాటలు గట్టిగా వినిపించేసరికి సంతోష్ కంగారుగా బయటకొచ్చాడు. ఎప్పుడూ లేనిది తల్లి ముఖంలో ఎక్కడలేని కోపం చూసేసరికి ఒకంత ఆశ్చర్యానికి గురయ్యాడు. అమ్మా, ఏమైంది? ఎందుకంత కోపంగా ఉన్నావు అని అడుగుతాడు. ఆ మహిర ఏం చేసిందో తెలుసా? గుడిలో అందరి ముందు నన్ను అవమానించింది, తెలుసా నీకు అని అంటుంది. ఏంటి, మహిర నిన్ను అవమానించిందా? లేదమ్మా, తను అలాంటిది కాదు అన్నాడు. నేను అలాంటిది కాదు అని తన మీద సీరియస్ అయ్యాను. కానీ తను నన్నెన్ని మాటలందో నీకు తెలుసా? తనకి సపోర్టుగా దాని మొగుడు కూడా వచ్చాడు అంటుంది. ఏంటమ్మా నువ్వనేది? నమ్మలేక అడిగాడు సంతోష్. అవును అంటుంది. అమ్మ, మహిరకి బాయ్ ఫ్రెండ్ కూడా లేడు. అలాంటిది హస్బెండ్ ఎలా? అసలు ఏం జరిగిందో నాకు క్లియర్గా చెప్పు అన్నాడు. ఒకవేళ మహిర నిజంగానే తనకి తెలియకుండా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అని అనుమానం వచ్చింది సంతోష్కి. నైట్ నిన్ను కొట్టింది, అది పనిచేసే ఆఫీస్లో బాస్ అన్నావు కదా? అవునమ్మా. అతను ఆఫీస్ బాస్నే కాదు, నీ బెస్ట్ ఫ్రెండ్కి కాబోయే భర్త కూడా. నేనిది మహిర మీద కోపంతో పుటకాయించి చెప్తుంది కాదు. నిన్ను కొట్టిన అతనే చెప్పాడు. పైగా అందరి ముందు గుడిలో చెప్పాడు. మహిర ఎవరో కాదు, నాకు కాబోయే భార్య అని. అంతేకాదు నాన్న, మహిర కూడా వాడి మాటలకి ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంది. అప్పుడే అర్థమైంది నిజంగానే మహిరకి అతనికి పెళ్ళవుతుందని. తల్లి మాటలకి సంతోష్ షాక్గా చూశాడు. ఒకవైపు ఆ మాటలు నమ్మాలని లేదు,
కానీ దేవయాని అంత ఖచ్చితంగా చెప్తుంటే ఎందుకో అనుమానం వచ్చింది. ఇప్పుడైనా కాస్త బుర్రకి ఆలోచన పెట్టు. ఆ మహిర ఎందుకు నీ ప్రేమని రిజెక్ట్ చేసిందో. నాకైతే మహిర అతన్ని ముందు నుంచి లవ్ చేసి ఉండాలి. ఆ విషయం నీ దగ్గర కావాలనే దాచిపెట్టింది. లేదంటే ఎందుకు నీ ప్రేమని రిజెక్ట్ చేస్తుంది? చిచ్చి, నువ్వెప్పుడు నా మాట విన్నావు? ఎప్పుడు చూసినా దాని వెనకే తిరుగుతావు. ఇప్పుడు చూసావా ఏం జరిగిందో? చివరికి అది నిన్ను కాదు, నన్ను కూడా అందరి ముందు అవమానించింది అని కోపంగా తన రూమ్కి వెళ్ళింది. ఆ తర్వాత కట్ చేస్తే ఇంటికి వచ్చిన మహేంద్ర అనసూయ పిలుస్తున్నా వినిపించుకోకుండా కోపంగా తన రూమ్కి వెళ్ళాడు. అత్తయ్య, నైట్ నుంచి బావెందుకో కోపంగా ఉన్నాడు అంది ప్రియ. ఏంటి ప్రియ నువ్వనేది? ఆశ్చర్యంగా అడిగింది అనసూయ. అవునత్తయ్య అంటూ నైట్ జరిగిందంతా చెప్పింది. అంతా విన్న అనసూయ ఏం మాట్లాడలేదు. జ్యూస్ గ్లాస్ తీసుకుని, ప్రియా, నువ్వు అమ్మ నాన్నకి టిఫిన్ వడ్డించు, నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి మహేంద్ర రూమ్కి వచ్చింది. అప్పటికే డ్రెస్ చేంజ్ చేసుకుని ఆఫీస్కి రెడీ అవుతున్నాడు. మహి, చెప్పమ్మా, ఏమైంది నాన్న అలా ఉన్నావు? ఏం లేదమ్మా, ఆఫీస్కి వెళ్ళాలి, టైం లేదు అన్నాడు కోట్ వేసుకుంటూ. ఏమైంది నాన్న, జ్యూస్ తాగేసి వెళ్ళు. సరేమా అని అనసూయ ఇచ్చిన జ్యూస్ తాగి అమ్మా అంటాడు. ఏంటి నాన్న? మామయ్య అత్తయ్య వాళ్ళకి చెప్పు, ప్రియా అంటే నాకు ఇష్టం లేదని. జ్యూస్ గ్లాస్ అనసూయ చేతికి ఇస్తూ అన్నాడు. కొడుకు మాటలకి షాక్గా చూసింది అనసూయ. మహేంద్ర అంటుంది. అవునమ్మా, నువ్విప్పుడు ఎందుకు నా రూమ్కి వచ్చావో నాకు బాగా తెలుసు. నాకు పెళ్లి మీద ఇప్పుడేం ఉద్దేశం లేదు. పైగా ప్రియాకి ఏం తెలీదు. తను అందంగానే ఉంటుంది, కానీ తనకి నేను కరెక్ట్ కాదు అని తను చెప్పాలి అనుకున్నది ముఖం మీదే చెప్పేశాడు. అనసూయకి నోటి మాట రాలేదు. తన కొడుకు ముఖం మీదే కుండ బద్దలు కొట్టినట్టు విషయం చెప్పేసరికి ఎందుకో ఆమె కంట్లో తడి అలుముకుంది. కారు కేసు తీసుకుని బయటికొచ్చాడు మహేంద్ర. హాల్లో అత్తయ్య మామయ్యలకి టిఫిన్ వడ్డిస్తున్న ప్రియాని చూశాడు. చూసి చూడనట్టుగా ఆమెను చూసి కోపంగా కారెక్కాడు. ఈ గ్యాప్లో ప్రియ గుమ్మం వరకు వచ్చింది అతన్ని టిఫిన్ కోసం అడగాలని. కానీ మహేంద్ర ఆ ఛాన్స్ ఇవ్వలేదు. మహేంద్ర కోపంగా కారెక్కటం ప్రియ గమనిస్తూనే ఉంది. కార్ స్టార్ట్ చేసిన మహేంద్ర వైపు చూసింది. కోపంగా ప్రియాని చూసి కారు పోనిచ్చాడు. ఆ తర్వాత కట్ చేస్తే ఇంటికి వచ్చిన మహిర ఏడుస్తూ రూమ్కి వచ్చి బెడ్ మీద వాలింది. దేవయాని మాటలకి ఆమె మనసు గాయపడిందనే చెప్పాలి. దానికి తోడు మహేంద్ర తనకి వార్నింగ్ ఇచ్చేసరికి ఇంకా ఏడుపొచ్చింది. చాలాసేపు తనలో తానే ఏడ్చి ఫేస్ వాష్ చేసుకుని డ్రెస్సింగ్ చేసుకుని ఆఫీస్కి రెడీ అయింది. ఈరోజు ఎలానో ఆ రాక్షసుడు రాడు, శనివారం వస్తాడు కదా, ఆ కోట్ అప్పుడు ఇస్తాను అనుకుని తన బ్యాగ్ తీసుకుని బయలుదేరింది. ఇంతలో సంతోష్ దగ్గర నుంచి ఫోన్ రావడంతో దేవయాని మాటలు గుర్తొచ్చి కోపంగా కాల్ కట్ చేసింది. ఎందుకు సంతోష్ నన్ను లవ్ చేశావు? నువ్వు నైట్ ప్రపోజ్ చేయకుండా ఉండుంటే గుడిలో అంత జరిగేది కాదు. ఆ మహేంద్ర నా మీద విరుచుకు పడేవాడు కాదు అనుకుని తనలో తానే బాధపడి ఆఫీస్కి బయలుదేరింది. ఆ తర్వాత కట్ చేస్తే మహేంద్ర ముఖం మీదే కుండ బద్దలు కొట్టినట్టు చెప్పేసరికి అనసూయకి నోటి మాట రాలేదు. చాలాసేపు గదిలోనే ఉండిపోయింది. అనసూయ, హా వస్తున్నానండి అని బయటకు వచ్చింది. మీ అన్నయ్య వాళ్ళు బయలుదేరుతున్నారు. ఏంటి అప్పుడేనా? ఆశ్చర్యంగా అడిగింది. అవును, పద అని ఇద్దరు కిందికొచ్చారు. అను, మేము వెళ్ళొస్తాం. అదేంటన్నయ్య అప్పుడే వెళ్ళిపోతున్నారు? మరి ఇక్కడుండి ఏం చేయాలి? ఖాళీగా ఉండటమే కదా. అక్కడ పొలాల పనులన్నీ వదులుకొని వచ్చాము, అందుకే వెళ్ళాలంటున్నాను. అది కాదన్నయ్య అంటుంది అనసూయ. నువ్వు ఉన్నావు కదా అను, మహేంద్రతో మాట్లాడి ఏదోటి ఫోన్ చేసి చెప్పు. సరే అన్నయ్య అంది ఇంకేం మాట్లాడలేక. ప్రియా, వెళ్దాం పదా. వస్తున్నా నాన్న. అత్తయ్య వెళ్ళొస్తాం. సరే జాగ్రత్త తల్లి అని కొడుకు మాటలని మనసులోనే దాచుకొని వాళ్ళని సాగనంపింది. కారులో ఉన్న ప్రియ తన తండ్రి వైపు చూసింది. ఏంటి నాన్న, సడన్గా వెళ్ళిపోదామన్నారు? అత్తయ్య ఇంట్లో ఉండటం మీకు నచ్చలేదా అని అడుగుతుంది. నచ్చటం కాదురా, కొన్ని కొన్ని అనుకున్నవి జరగవని బాగా అర్థమైంది. రూమ్లో అనసూయ మహేంద్ర మాటలు విని అన్నాడు. నాన్న, మీ మాటలు నాకేం అర్థం కావటం లేదు. అదేం లేదు నాన్న, ఇంటికెళ్ళాక అన్ని విషయాలు మాట్లాడుకుందాం అంటాడు. "హ్మ్, సరే అని ప్రియా విండో బయటికి చూస్తూ, అసలు ఎందుకు బావా ఎవరితోనూ మాట్లాడ్డు? ఎందుకు ఎప్పుడు చూసినా కోపంగా ఉంటాడు? ఏం మనిషో ఏంటో, ఎవరు చేసుకుంటారో తెలియదు కానీ ఆ మహాతల్లికి చాలా ఓపిక ఉండాలి అనుకుంది. ఆ తర్వాత కట్ చేస్తే కార్ పార్క్ చేసి
లోపలికొచ్చిన మహేంద్రని చూసి షాక్ అయ్యారు అందరూ. మేనేజర్ ముఖం చెప్పవలసిన అవసరం లేదు. ముఖం అంతా మాడిపోయింది. టెన్షన్‌తో అందరి కాళ్ళు చేతులు వణుకుతున్నాయి. ఇదేంటి సడన్‌గా ఎంట్రీ ఇచ్చారీయన? వీక్లీ ఒక్కసారే కదా వస్తారు అనుకుని పరుగున మహేంద్ర దగ్గరికొచ్చాడు. గుడ్ మార్నింగ్ సార్ అని చెమటలు కక్కుతూ విష్ చేశాడు. అతనితో పాటు స్టాఫ్ కూడా అందరి ముఖాల్లోనూ భయం చోటు చేసుకుంది. మహేంద్ర ముఖం చూసే ధైర్యం చేయలేదు ఎవ్వరు. అతని ముఖంలో చిరునవ్వు సంగతి పక్కన పెడితే అతని కళ్ళు చూస్తేనే అర్థమవుతుంది ఎంత మండిపోతున్నాడో. అందరూ విష్ చేస్తున్నా పట్టించుకోకుండా నేరుగా తన ఛాంబర్‌కి వెళ్ళాడు. అతని వెనకే మేనేజర్ కూడా. సార్ ఏంటి సడన్‌గా ఇలా వచ్చారు అంటాడు. ఈ కంపెనీ ఎవరిది అని అడుగుతాడు మహేంద్ర. మీదే సార్. నేను రాకూడదని బయటేమన్నా బోర్డు పెట్టారా? సడన్‌గా ఎందుకొచ్చారంటున్నావు అని నొసలు చిట్లించి అడిగిన మహేంద్ర మాటలకి మేనేజర్ గుండె కడుపులోకి జారిపోయింది. స్టాఫ్ అందరికీ చెప్పు, ఇకపై డైలీ మహేంద్ర వస్తాడని చైర్లో దర్జాగా కూర్చుంటూ అన్నాడు. ఆ మాటకి మేనేజర్ గుండెల్లో పిడుగు పట్టినట్టయింది. ఏంటి అలా చూస్తున్నావు, వర్క్ స్టార్ట్ చేయండి అని చెవులు చిల్లులు పడేలా అరిచాడు మహేంద్ర. మేనేజర్ పరుగున బయటకొచ్చాడు. స్టాఫ్ అందరూ ఏడుపు ముఖాలు పెట్టుకుని చూశారు. మేనేజర్ ముఖం చూడగానే అర్థమైంది ఇకపై మహేంద్ర ఆఫీస్కి వస్తాడు అని. నా ముఖం చూస్తారేంటి, వర్క్ స్టార్ట్ చేయండి అని తన క్యాబిన్కి వెళ్ళాడు. ఆటో వాడితో 10 రూపాయల దగ్గర చిల్లర లేకపోవడంతో వాడితో గొడవపడి చెంపలు వాయించి చివరికి తన 10 రూపాయల చిల్లర తీసుకుని ఆఫీస్కొచ్చింది మహిర. ఏంటి అందరూ అంత సీరియస్గా వర్క్ చేస్తున్నారు? ఏయ్ అరవకు, వర్క్ చేయి, బాస్ వచ్చారు అని తన ఫ్రెండ్ అనటంతో మహిర తన సీట్లో కూర్చొని ఏ బాస్ వచ్చాడు, నిన్నొచ్చిన ఆ రాక్షసుడైతే కాదు కదా అంటుంది. అవునే, వచ్చింది రాక్షసుడే, అందుకే ఉరుకులు పరుగులు అని తన ఫ్రెండ్ అనటంతో మహిర భయంతో బిగుసుకుపోయింది. వాడెందుకొచ్చాడు? గుడిలో తిట్టానని నా మీద పగ తీర్చుకోవడానికి వచ్చాడా ఏంటి అని టెన్షన్తో గోర్లు కొరుక్కుంటూ తన వర్క్ స్టార్ట్ చేసింది. ఇంతలో మేనేజర్ వచ్చి మహిర ముందు కొన్ని ఫైల్స్ పెట్టారు. ఏంటి సార్ ఇది? ఆ ఛాంబర్‌కి వెళ్ళే ధైర్యం నాకు లేదమ్మా, అందుకే నువ్వెళ్ళు. పైగా సార్ కూడా నిన్నే ఫైల్ తీసుకొని రమ్మన్నారు అంటాడు. ఏంటి, నన్ను తీసుకొని రమ్మన్నారా? నమ్మలేక అడిగింది. అవునమ్మా, తొందరగా వెళ్ళు అని మేనేజర్ చెప్పటంతో మహిర భయంగా మహేంద్ర ఛాంబర్‌కి వచ్చింది. ల్యాప్టాప్లో సీరియస్గా వర్క్ చేస్తున్నాడు మహేంద్ర. గుడ్ మార్నింగ్ సార్. నో రిప్లై. ఫైల్స్ మీద మీ సైన్ కావాలి అని టేబుల్ మీద పెట్టింది. కానీ మహేంద్ర ఏం మాట్లాడలేదు. తన వర్క్లో తనున్నాడు. నిమిషం పావుగంటకి చేరింది. పావుగంట అరగంటకి చేరింది. అరగంట గంటకి చేరింది. నిలబడి నిలబడి కాళ్ళు పీకటంతో మహిర వెనక్కి అడుగు వేసింది బయటికి వెళ్దామని. అలా చూస్తూ నిలబడితే ఫైల్ ఎవరు ఓపెన్ చేసి చూపిస్తారు అని కోపంగా అన్నాడు. ఒక్క ఉదుటిన ముందుకు వచ్చి మహిర ఫైల్ ఓపెన్ చేసి మహేంద్ర ముందు పెట్టింది. ఫైల్స్ అన్నీ చెక్ చేసి ఇవేనా, ఇంకా ఏమన్నా ఉన్నాయా సీరియస్గా అడిగాడు. ఇంతలో మహిర ఫోన్ మోగటంతో భయంగా చూసింది మహేంద్ర వైపు. అప్పటికి మహేంద్ర ఫేస్ కట్ మారిపోయింది. ఫోన్ వెంటనే కట్ చేసి ఇంకేం లేవు సార్ ఆ మాట అనేలోపే మళ్ళీ ఫోన్ రింగ్ అయింది. మహేంద్ర కోపంగా మహిర చేతిలో ఫోన్ లాక్కొని సంతోష్ ఫోటో చూడగానే మహేంద్రకి అరికాలు నుంచి మొదలై ఫోన్ నేలకేసి విసిరాడు. భయంతో బిగుసుకుపోయింది మహిర. సిగ్గులేదా నీకు? వాడి నెంబర్ని ఇంకా ఫోన్లో ఉంచుకున్నావు అంటాడు. సార్ అంటుంది. షటప్. వాళ్ళమ్మ నిన్ను గుడిలో అందరి ముందు ఒక క్యారెక్టర్ లేని దానిలా మాట్లాడింది. జరిగిన సన్మానం సరిపోలేదా? అయినా ఎందుకు వాడు పదే పదే నీకు ఫోన్ చేయటం? రిజెక్ట్ చేసావు కదా, మూసుకొని కూర్చోలేడా? అయినా వాడితో నీకు ఫ్రెండ్షిప్ ఏంటి? జరిగింది నీకు సరిపోలేదు కదా, అందుకే ఇలాంటి పిచ్చి వేషాలు వేస్తున్నావు అంటాడు. అవును, సరిపోలేదు. అయినా నా పర్సనల్ విషయాలు మీకెందుకు? అయినా నా ఫోన్ ఎందుకు పగలగొట్టారు? కోపంగా నిలదీసింది మహిర. ఎందుకు ఆ మాటలు యాక్సెప్ట్ చేయలేకపోయాడు మహేంద్ర. కోపంగా లుక్ ఇచ్చాడు. అతని చూపుకి భయపడి తల ఉంచుకుని ఏడుస్తూ, ఎందుకు సార్ మీరు నాపై సీరియస్ అవుతున్నారు? అతను ప్రపోజ్ చేశాడు, నేను రిజెక్ట్ చేశాను. వాళ్ళ అమ్మగారికి నేనంటే ఇష్టం లేదు. మధ్యలో నేను చేసిన తప్పేంటి? సంతోష్ ప్రపోజ్ చేసినంత మాత్రాన మా మధ్యన ఉన్న ఫ్రెండ్షిప్ అయితే పోదుగా అంటుంది మహిర. ఆవిడ గుడిలో అందరి ముందు నన్ను క్యారెక్టర్ లేని దానిలా అవమానించిందని మీరంటున్నారు. కానీ మీరు చేస్తుందేంటి? 4 గోడల మధ్యన నన్ను అవమానించి బాధ పెట్టడం లేదా? ఇక మీకు ఆ ఆవిడకి
పెద్ద తేడా ఏముంది అని చెంపలపై కన్నీరు తుడుచుకుంటూ అంది. ఎందుకో ఆ మాటలకి మహేంద్ర సైలెంట్ అయిపోయాడు. కామ్గా ఆమె ముందుకొచ్చి ఆమె చేతిని గట్టిగా పట్టుకునేసరికి మహిర భయంగా చూసింది. సారీ సార్, మీకు నా మాటలు కోపం రప్పిస్తే ఇంకెప్పుడు మిమ్మల్ని ఎదిరించి మాట్లాడను అని ఏడుస్తూ చెప్పింది. ఆమె చెంపల మీద ఉన్న కన్నీరు తుడుస్తూ ఐఎమ్ సో సారీ మహిర అన్నాడు. మహిర ఏం మాట్లాడలేదు. తన పెద్ద పెద్ద కళ్ళని మరింత పెద్దవి చూసింది. సార్ అంటుంది. సారీ అని చెప్పి ఆమె చెంపల మీద కన్నీరు తుడిచాడు. షాక్తో అలానే చూస్తూ ఉండిపోయింది. కానీ ఎప్పుడైతే అతని చేతి వేళ్ళు తన చెంపల్ని తాకాయో ఆమెలో ఏదో తెలియని కంగారు మొదలైంది. సార్ ఏం చేస్తున్నారు అంటుంది. ఒక్క విషయం చెప్తాను, గుర్తుపెట్టుకో. సంతోష్ వాళ్ళమ్మ అంత కరెక్ట్గా అనిపించటం లేదు. ఐ మీన్ నీ విషయంలో బురద చల్లాలని చూస్తుంది. ఎందుకైనా మంచిది తనతో జాగ్రత్తగా ఉండు. చివరికి సంతోష్తో కూడా అంటాడు. కానీ సంతోష్ అలాంటి వాడేం కాదు, చాలా మంచివాడు అంది ముక్కు పుటాలు ఎగరేస్తూ. ఒక్కసారిగా ఆమెని మీదికి లాక్కొని వాడు మంచివాడా చెడ్డవాడా అన్నది నాకు అనవసరం. కానీ నేను చెప్పేది విను, అర్థమైందా? మీరు చెప్పింది నేనెందుకు వినాలి అని కాస్త ధైర్యంగానే అడిగింది. వినాలి అంటాడు. అదే ఎందుకంటున్నాను అని రెట్టించి అడిగింది మహిర. ఎందుకంటే నా దగ్గర సమాధానం లేదు అంటూ ఒక్కసారిగా ఆమెని హక్ చేసుకున్నాడు. ఊహించని చర్యకి ఆమె షాక్గా చూసింది. అంతలోనే తేరుకొని మహేంద్రని వెనక్కి నెట్టి బాస్ అన్న విషయం మర్చిపోయి కోపంగా వెనక్కి నెట్టి చంపేస్తాను పిచ్చి పిచ్చి వేషాలు వేశారంటే. ఏమనుకుంటున్నారు నా గురించి? మరి క్యారెక్టర్ లేని దానిలా కనిపిస్తున్నానా అంటుంది. ఇంకోసారి కానీ ఇలా బిహేవ్ చేశారంటే అసలు ఊరుకునేది లేదు, అర్థమైందా అని కోపంగా చెప్పి మహిర బయటికి వచ్చేసింది. ఎందుకో ఆమె మాటలకి మహేంద్ర సైలెంట్ అయిపోయాడు. బయటికి వచ్చిన మహిరకి వర్క్ మీద ఇంట్రెస్ట్ లేక కోపంగా బయటకొచ్చి ఇంటికి బయలుదేరింది. ఆ రోజంతా సంతోష్ మహిరకి ఫోన్ ట్రై చేయటం, మహేంద్ర హక్ చేసుకునేసరికి కోపంగా రగిలిపోవటం, ఇక్కడ మహిర మాటలు తలుచుకొని బాధపడటం. ఆ తర్వాత కట్ చేస్తే సంతోష్ ఎక్కడికి వెళ్తున్నావు? ఆఫీస్లో వర్క్ ఉందమ్మా, వెళ్ళాలి అని ఫోన్ తీసుకుంటూ అన్నాడు. ఈరోజు ఏ వర్క్ లేదని నైట్ చెప్పావు కదరా? ఇప్పుడే ఫోన్ వచ్చిందమ్మా, చాలా ఇంపార్టెంట్ మీటింగ్, వెళ్ళాలి అని బాయ్ చెప్పి కార్ కీస్ తీసుకొని వేగంగా పోనిచ్చాడు. కాసేపటికి కార్ ఇంటి ముందు ఆగటంతో కార్ పార్క్ చేసి సీరియస్గా లోపలికొచ్చాడు. అప్పటికే హాల్లో కూర్చొని సినిమా చూస్తూ పాప్కార్న్ తింటున్న మహిరాని చూసి పిడికిలి బిగించాడు. మహిరా అన్నాడు మెల్లిగా. కానీ ఆమెకి వినిపించలేదు. మహిరా అంటూ కోపంగా అరిచాడు. ఆ పిలుపుకి ఈ లోకంలోకొచ్చి ఏంటి సంతోష్ ఇలా వచ్చావు అంటుంది. నీతో మాట్లాడాలి మహిరా. ఏం మాట్లాడాలి అని సీరియస్గా అడిగింది. ఎందుకు నా ఫోన్ కట్ చేశావు? అసలేమనుకుంటున్నావు నా గురించి అంటాడు. అసలు నువ్వెందుకు వచ్చావు నా దగ్గరికి? మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు సంతోష్ అంటుంది మహిర. ప్రపోజ్ చేశానని కోపమా అని అడుగుతాడు సంతోష్. కోపం కాదు, ఏం కాదు. నీతో ఫ్రెండ్షిప్ చేయటం ఇంకా నాకు ఇష్టం లేదు అని ముఖం మీదే చెప్పేసింది. హో, మా అమ్మ చెప్పింది నిజమే అన్నమాట అయితే అని 2 చేతులు జేబులో పెట్టుకుని అన్నాడు. నీలో ఈ టాలెంట్ ఉందని నాకు అస్సలు తెలీదు అంటాడు. సుత్తి లేకుండా విషయం చెప్పు సంతోష్ అంటుంది. ఎందుకు మా అమ్మని అవమానించావు సూటిగా అడిగాడు. అవమానించింది నేను కాదు, మీ అమ్మ. అవునా? మరి మా అమ్మ నిన్ను అవమానిస్తే మీ ఆయన వచ్చి ఏవేవో అన్నాడంట. వంకరగా వస్తున్నాయి సంతోష్ మాటలు. మహిరాకి విషయం అర్థమైంది. దేవయాని సంతోష్ మైండ్ని మార్చింది అని. చెప్పు మహిరా, ఏంటి సైలెంట్గా ఉన్నావు అంటాడు. అవును, మా ఆయన వచ్చి మీ అమ్మని నిలదీశాడు. అయితే ఏంటి ఇప్పుడు? 2 చేతులు కట్టుకుని కోపంగా చూసింది. అంటే నువ్వు మహేంద్రాన్ని లవ్ చేయటం నిజమే అన్నమాట అంటాడు. అవును, అయితే ఎందుకో మహిర మాటలకి సంతోష్కి ఎక్కలేని కోపం వచ్చింది. మహిరా, నీకు మహేంద్ర ముందే తెలుసా ఆశ్చర్యపోతూ అడిగాడు. అవును తెలుసు, మేమిద్దరం ఎప్పటినుంచో లవ్ చేసుకుంటున్నాం. చెప్పు మీ అమ్మకి నా జోలికి రావద్దని. ఇంకా నువ్వు బయలుదేరు. టైం కాని టైంలో నువ్వు ఇలా నా దగ్గరకు వచ్చి మాట్లాడకు. అందరి ముందు నేను బ్యాడ్ అవ్వాలి. వెళ్ళిపో ఇక్కడి నుంచి. ఇకపై నాకు ఫోన్ చేయకు, అర్థమైందా అంటుంది. బాగా అర్థమైంది. ఇది నీ అసలు రూపం. నువ్వేంటో నీ బుద్ధేంటో బాగా అర్థమైంది. మా అమ్మ చెప్పిందే నిజమే. ఎవరి దగ్గర డబ్బు ఎక్కువ ఉంటే వాళ్ళ వెనకే తిరుగుతావు నువ్వు కోపంగా అన్నాడు. ఎందుకో ఆ మాటకి మహిరాకి ఎక్కలేని కోపం వచ్చింది.
చాచిపెట్టి ఒక్కటిచ్చింది మహిర. ఏ అంటూ ముందుకొచ్చాడు. కానీ మహిర ఏమాత్రం తగ్గలేదు. ఒక్కడుగు ముందుకు వేసినా ప్రాణాలు తీస్తానేమనుకుంటున్నావు నా గురించి? డబ్బున్న వాళ్ళతో తిరిగేదానిలా కనబడుతున్నానా? ఇదేనా నీ ప్రవర్తన? ఇలానే పెంచిందా మీ అమ్మ? అంటుంది. మాటలు అదుపు తప్పుతున్నావు మహిరా అంటాడు సంతోష్. అదుపు తప్పింది నేను కాదు, నువ్వు. ఇన్ని సంవత్సరాలు నాతో స్నేహం చేశావు. నేనెలాంటిదాన్నో నీకు తెలీదా? మీ అమ్మ మాటలు విని మహేంద్ర సార్కి నాకు రిలేషన్ అంటగట్టావు. కొట్టకేం చేయాలి నిన్ను? అని కోపంగా అరిచింది. నువ్వెంత కోపంగా అరిచినా నిన్ను వదిలేది లేదు మహిరా, గుర్తుపెట్టుకో. ఈ సంతోష్ ఎప్పటికీ నిన్ను వదలడు. నన్ను కాదని ఆ మహేంద్రని ఎలా చేసుకుంటావో నేను చూస్తాను అని చెప్పి కోపంగా అక్కడి నుంచి వెళ్ళాడు. మహిర ఏడుస్తూ అలానే కూర్చుంది. సంతోష్ నిజస్వరూపం బయటపడేసరికి మహేంద్ర మాటలు తలుచుకొని తనలో తానే బాధపడింది. సార్ చెప్పింది నిజమే. స్నేహం అని పేరు చెప్పి ఇలానే మోసం చేస్తారు అనుకొని తనలో తానే వెక్కి వెక్కి ఏడ్చింది. ఆ తర్వాత కట్ చేస్తే ఇంట్లో ఉన్నాడు కానీ మహేంద్ర మనసులో లేదు. మహిరాని హక్ చేసుకోవటం, ఆమె తిట్టడం అంతా పదే పదే గుర్తొచ్చేసరికి తనలో తానే బాధపడ్డాడు. మహి రూమ్ లోపలికి వస్తూ పిలిచింది అనసూయ. చెప్పమ్మా. రా టిఫిన్ చేదువు. లేదమ్మా, ఆకలిగా లేదు. ఏంట్రా, 2 రోజుల నుంచి చూస్తున్నాను ఆఫీస్కి వెళ్ళటం లేదు. ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నావు. ఏమైందిరా అని ఎంతో లాలనగా అడిగింది. ఏం లేదు, ఈరోజు వెళ్తాను ఆఫీస్కి అంటాడు. ఏరా, మనసులో ఉన్న మాటని నాతో చెప్పకూడదా ఏంటి అంటుంది. చచా, అది కాదమ్మా. ఆఫీస్లో ఒక అమ్మాయి మీద అరిచాను. తన తప్పు లేదు కానీ ఎందుకో కోపం వచ్చి అరిచేశాను. ఆ అమ్మాయి చాలా బాధపడిందమ్మా. నా ఎదురుగానే ఏడ్చేసింది అని మహిర కోసం మాట మార్చే చెప్పాడు. "హ్మ్, తనకి సారీ చెప్పు నాన్న. మీ మామయ్య అత్తయ్య తెగ ఫోన్ చేస్తున్నారు. వాళ్ళ కోసం ఆలోచించవా అని అడుగుతుంది. అమ్మా, చెప్పాను కదా, ఈసారి మామయ్య ఫోన్ చేస్తే విషయం చెప్పు. ప్రియాకి మంచి సంబంధం చూసి పెళ్లి చేయమని అని చెప్పి కోపంగా తన కార్ కేస్ తీసుకుని ఆఫీస్కి బయలుదేరాడు. వాడేదో మూడ్ ఆఫ్లో ఉన్నాడు కదా అను. ఎందుకు పెళ్ళి పెళ్ళి అని వాటిని విసిగిస్తావు? ఏ టైంలో ఏం మాట్లాడాలో కూడా తెలియదు నీకు అని కోపంగా విరుచుకుపడ్డాడు వర్మ. నా బాధ అది కాదండి. వాడు పెళ్లి చేసుకుంటాడు, కాదని అనను. కానీ ఈలోపు ప్రేమ దోమ అని ఏ అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చి నెత్తిన పెడతాడని భయం అని ఆలోచిస్తూ అంది. వాడి మీద నీకు నమ్మకం లేదా? నమ్మకం లేక కాదండి. రోజులు చూస్తున్నాం కదా ఎలా ఉన్నాయో, అది నా భయం. ఏడ్చినట్టుంది. మీ అన్నయ్య దగ్గర పరువు పోతుందని చెప్పు. చూడు, ఒక అడుగు ఆలస్యమైనా వాడు ప్రియనే చేసుకుంటాడు. నువ్వెక్కువ ఆలోచించి నీ మనసుతో పాటు వాడి మనసును కూడా పాడు చేయకు అని కసురుకుంటూ బయటికి వెళ్లారు వర్మ. ఆఫీస్కని బయలుదేరిన మహేంద్ర దారిలో గుడి కనిపించేసరికి కారు ఆపి గుడి లోపలికొచ్చాడు. మొన్న జరిగిన గొడవ తలుచుకొని తనలో తానే చిన్నగా నవ్వుకొని దేవునికి దండం పెట్టుకొని అక్కడే ఉన్న గుడి మెట్ల మీద కూర్చుని ఆలోచిస్తున్నాడు. తప్పంతా నాదే, తనతో అలా బిహేవ్ చేసి ఉండకూడదు అనుకుని తనలో తానే కాసేపు మహిరని తలుచుకుని ఆమె కంగారు, కోపం, మాటలు గుర్తుకు రాగానే నవ్వుకున్నాడు. సంతోష్ ప్రవర్తన మహిరాకి అస్సలు నచ్చలేదు. రెడీ అయ్యి గుడికి వచ్చిన మహిర ఆటో వాడికి డబ్బులిచ్చి లోపలికొచ్చి దేవునికి దండం పెట్టుకుని హారతి తీసుకుని కాసేపు కోనెట్టి దగ్గర కూర్చుందామని మెట్ల మీద ఉన్న మహేంద్రని చూసి షాక్ అయింది. అమ్మో, ఇప్పుడు నన్ను చూశాడంటే కోపంతో ఎగురుతాడు అనుకుని అడుగు వేసుకుంటూ ముందుకు నడుస్తున్న మహిర కాలు జారి ఒక్కసారిగా మహేంద్ర ఒడిలో పడింది. ఆలోచనలో ఉన్న మహేంద్ర తన ఒడిలో మహిరని చూసి షాక్ అయ్యాడు. పసుపు పచ్చ లంగా ఓణిలో కుందనపు బొమ్మలా ఉంది. ఏంటి, తలుచుకోగానే వచ్చేశావు? అతని మాటకి 2 కళ్ళు పెద్దవి చేసింది. ఏంటి, మీరు నన్ను తలుచుకున్నారా? ఆశ్చర్యంగా అడిగింది. హా, అవును. ఏం చేయను, నిన్ను హక్ చేసుకున్నందుకు నా మైండ్ అంతా పొల్యూట్ అయింది తెలుసా? ఎందుకు అని అడుగుతుంది మహిర. ఏమో మరి, నాకు తెలీదు. ఎందుకు మహిర నన్ను బాగా డిస్టర్బ్ చేశావు అని ఆమె చెంపపై చేయి వేసి అడిగాడు. అతని మాటకి రెప్ప వేయటం మరిచి అలానే చూస్తూ ఉండిపోయింది. ఇద్దరూ గుడిలో ఉన్నారన్న సంగతి మర్చిపోయి పావుగంట అవుతుంది. నేనెందుకు మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తాను? మీరేదేదో మాట్లాడుతున్నారు సార్ అని అమాయకంగా అంది మహిర. నా మనసులో ఉన్న మాటలే మాట్లాడుతున్నాను అని ఆమె చెంప నిమురుతూ అన్నాడు. ఇంతలో కార్తికి లోపలికొచ్చిన సంతోష్, దేవయ్య అని ఇద్దరు మహేంద్ర, మహిరలని ఆ పొజిషన్లో చూసి షాక్ అయ్యారు. ఇప్పుడేమంటావు నాన్నా? మహిర క్యారెక్టర్ కోసం
తప్పుగా మాట్లాడతానని నీ అభిప్రాయం కదా! మరి ఇప్పుడేమంటావు? సంతోష్ భుజంపై చేయి వేసి అడిగింది దేవయాని. నిజం కళ్ళారా చూశాక ఏమంటానమ్మా? అనవసరంగా తనతో ఫ్రెండ్‌షిప్ చేశానని అనిపిస్తుంది. గుడిలోకి రావాలంటేనే భయంగా ఉంది. వాళ్ళ వేషాలింకా హద్దులు దాటేలా ఉన్నాయి అని కోపంగా అన్నాడు. అదైతే నిజమే నాన్నా. అయినా వాళ్ళ కోసం వచ్చామా మనం? దేవుని కోసం వచ్చాం. గుడికి పదరా లోపలికి అని సంతోష్ చేతిని పట్టుకుని లోపలికి నడిచింది. మహిరా మృదువుగా పిలిచాడు. వెంటనే ఈ లోకంలోకొచ్చింది మహిర. తను ఎలా ఉందో చూసుకుని వెంటనే మహేంద్ర ఒడిలో నుంచి పైకి లేచింది. మహేంద్ర కూడా ఈ లోకంలోకొచ్చి చుట్టూ చూశాడు. గుడిలో పెద్దగా జనం లేకపోవటంతో ఊపిరి పీల్చుకొని, ఏయ్, అసలు బుద్ధుందా నీకు? ఎందుకలా ఒడిలో పడ్డావు? అంటాడు. నేనేదో కావాలని పడినట్టు నన్ను తిడతారేంటి సార్? నేను పైకి లేవాలని చూశాను. కానీ మీరే నన్ను గట్టిగా పట్టుకొని పైగా డిస్టర్బ్ చేశావు. ఎందుకు ఏమిటి అని అడిగారు. దానికి నన్నేం చేయమంటారు? సూటిగా ప్రశ్నించి అంతలోనే షాక్ అవింది. మెట్లెక్కుతున్న దేవయాని, సంతోష్, మహిరాని కోపంగా చూశారు. అది చూసిన మహేంద్ర మహిరని దగ్గరికి లాక్కొని, పద ఇద్దరం అలా సరదాగా బయటికి వెళ్దాం అని చెప్పి ఆమె నోట్లో నుంచి మాట రాకముందే ఆమెని లాక్కొని వెళ్ళిపోయాడు. సంతోష్ పిడికిలి బిగుసుకుంది. కానీ అప్పటికే అతని మనసు మహిర మీద కోపం, ఎక్కడలేని పగని, ద్వేషాన్ని నింపుకున్నాయి. సంతోష్ ఇకపై తన కోసం ఆలోచించి నీ టైం ఎందుకురా వేస్ట్ చేసుకోవటం అంటుంది. నిజంగానే దీంతో ఫ్రెండ్షిప్ చేసి తప్పు చేశానేమో అనిపిస్తుంది. అసలు ఈ మహిర నన్ను కాదని ఆ మహేంద్రతో ఎలా సంతోషంగా ఉంటుందో నేను చూస్తాను అని పళ్ళు నూరుకొని కోపంగా లోపలికి వెళ్ళాడు. ఇక్కడ బయటికి వచ్చిన మహేంద్ర మహిరా చేతిని వదిలి, ఏమైంది అలా బిగుసుకుపోయావు అంటాడు. ఎందుకు మీరు కావాలని నా చేతిని పట్టుకుని లాక్కొనొచ్చారు అంటుంది మహిర. అలా లాక్కొని రాకపోతే అక్కడ సంతోష్ వాళ్ళమ్మ నీ మీద యుద్ధానికి వస్తారు అని. అంతేకాని సరదా ఎక్కి కాదు, అర్థమైందా? కాస్త సీరియస్గానే అన్నాడు. ఎందుకంటే చీటికి మాటికి మహిర తనతో గొడవ పడుతుందని, పైగా చెప్పిన మాట అస్సలు వినదని. మహేంద్ర మాటలకి ఆలోచిస్తూ తలని ఊపి సారీ సార్ అండ్ థ్యాంక్ యూ అని కృతజ్ఞతగా అంది. పర్లేదు. ఇప్పుడు ఒంటరిగా ఎక్కడికి వెళ్తున్నావు? ఇంకెక్కడికి సార్, ఇంటికి వెళ్ళి టిఫిన్ చేసి ఆఫీస్కి వస్తాను అంటుంది. కారెక్కు, ఎలానో నీ చేతిలో బ్యాగ్ ఉందిగా అంటాడు. కార్ నేనెందుకు ఎక్కాలి సార్ అంటుంది మహిర. ఏ చెప్తే గాని కారెక్కవా? నొసలు చిట్లించి చూశాడు. భయంగా చూసి వెంటనే అతని కారెక్కింది. మహిరా, ఏంటి సార్? భయపడకు. రెస్టారెంట్కి వెళ్ళి మనం టిఫిన్ చేసి అలా ఆఫీస్కి వెళ్ళిపోదాం, సరేనా? ఆ మాటకి ఊపిరి పీల్చుకుంది మహిర. సరే సార్ అంటుంది. సంతోష్ నిజస్వరూపం ఏంటో ఇప్పుడు తెలిసిందా అని అడుగుతాడు. తెలిసింది సార్, అందుకే దూరంగా ఉన్నాను అని బాధగా అంది. మనిషి క్యారెక్టర్ ఏంటో పూర్తిగా తెలిసాక సంతోషపడాలి కానీ ఎందుకు బాధపడుతున్నావు? కార్ స్టీరింగ్ తిప్పుతూ అన్నాడు. సార్, ఇప్పుడు సంతోష్ అలా ఉండటానికి కారణం దేవయాని ఆంటీ. ఆవిడ మాటలు సంతోష్ని మార్చేలా చేశాయి. కానీ నేనెందుకు బాధపడ్డానంటే, ఒకరు చెప్పింది విని నేనేంటో నా మనసేంటో తెలిసి కూడా సంతోష్ నాతో గొడవ పడేసరికి నిజంగానే కోపం వచ్చింది. ఒకరు చెప్పిన మాటలు విని మనసు మార్చుకోవటం అంటే నిజంగానే వాళ్ళ మనసులో మన మీద ఉన్న నమ్మకం, ప్రేమ పోగొట్టుకున్నట్టే లెక్క అంటాడు మహేంద్ర. అదైతే నిజమే సార్ అని ఇద్దరి మాటలు చాలా దూరం వెళ్ళాయి. కాసేపటికి రెస్టారెంట్ ముందు కారు ఆపటంతో ఇద్దరు లోపలికొచ్చి ఒక టేబుల్ దగ్గర కూర్చున్నారు. ఎందుకో రోజు రోజుకి మహిర తెగ నచ్చేస్తుంది మహేంద్రకి. బ్రేక్ఫాస్ట్ ఆర్డర్ ఇచ్చి మహిరాని చూశాడు. ఏదో ఆలోచిస్తూ ఉండటం చూసి, ఏం ఆలోచిస్తున్నావు? సార్, మిమ్మల్ని ఒకటి అడగనా? ఏంటి మహిరా? ఎప్పుడు చూసినా ఎందుకు మీరు కోపంగా ఉంటారు? ఆఫీస్లో కూడా అందరూ మిమ్మల్ని చూసి ఎందుకు భయపడతారు అని అడుగుతుంది. అలా ఉండకపోతే వర్క్ పర్ఫెక్ట్గా చేయరు మహిరా. ఆఫీస్లో ఎప్పుడూ సీరియస్గానే ఉంటాను అని నవ్వుతూ అన్నాడు. ఆ నవ్వు చూసిన మహిర, చూడండి నవ్వితే ఎంత బాగున్నారో, మీ నవ్వు చాలా బాగుంది సార్ అని అంతలోనే భయంగా చూసింది. అతనేమన్నా అనుకుంటాడేమో అని. మహేంద్ర నవ్వుతూ, ఎందుకు భయం, మాట్లాడు అంటాడు. సారీ సార్ అని బ్రేక్ఫాస్ట్ రావటంతో మహిర సర్వ్ చేద్దామని చేతులు ముందుకు చాపింది. మహేంద్ర కంగారుగా చూశాడు. ఏంటి, నువ్వు సర్వ్ చేస్తావా? అసలే కంగారు మనిషి, ఎక్కడ మీద వంపేసి ఏ గడబిడి చేస్తుందో ఏమో అని భయం. సార్, మీరేం భయపడకండి, మీద ఏం వంపను. అప్పుడంటే మిమ్మల్ని చూడగానే భయం వేసింది. పైగా మీరేమన్నా తక్కువ,
సీరియస్ ముఖం పెట్టుకొని చంపేసేలా చూస్తే ఎవరికి మాత్రం పని దగ్గర కంగారు రాదు అని చాలా జాగ్రత్తగా మహేంద్రకి తనే స్వయంగా బ్రేక్ఫాస్ట్ సర్వ్ చేసింది. ఆమె సర్వ్ చేస్తున్నంతసేపు ముద్దుగా ఉన్న ఆమె చేతుల్ని అలానే చూస్తూ ఉండిపోయాడు. తినండి సార్ అని మహిర అనగానే మహేంద్ర ఈ లోకంలోకొచ్చి బ్రేక్ఫాస్ట్ తిన్నాడు. ఇద్దరు బ్రేక్ఫాస్ట్ చేసి ఆఫీస్కి వెళ్లారు. ఆ రోజంతా మహేంద్ర చాలా హ్యాపీగా ఉన్నాడు. ఆ తర్వాత కట్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ పొద్దున్నే లేచి ఫాస్ట్గా రెడీ అయింది మహిర. ఇంతలో ఇంటి దగ్గర నుంచి ఫోన్. హలో నాన్న. ఏంటమ్మా నైట్ ఫోన్ చేయలేదు? అది సారీ నాన్న, నిద్ర పట్టేసింది, అందుకే ఫోన్ చేయలేదు. ఎలా ఉన్నారు? అమ్మ బాగుందా? అందరూ బాగానే ఉన్నారు. నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలని ఫోన్ చేశాను. ఏంటి నాన్న? సండే ఆఫీస్ సెలవు కదా, ఇంటికి రా తల్లి. వస్తాను నాన్న, నాకు మిమ్మల్ని అందరినీ చూడాలనుంది. సండే వస్తాను అంటుంది. రా బంగారు తల్లి, సండే నీకు పెళ్లి చూపులు తల్లి. అబ్బాయి నీకు నచ్చితేనే పెళ్లి చేస్తాను, లేకపోతే లేదు. నీ ఇష్టం లేనిదే నేను ముందడుగు వేయను అంటాడు. మీ ఇష్టం నాన్న, మీ ఇష్టం లేనిదే నేను ముందుకడుగు వేయను అంటుంది. నా బంగారు తల్లి. సంతోష్ ఎలా ఉన్నాడమ్మా? బానే ఉన్నాను నాన్న, సండే వస్తాను అని కాసేపు మాట్లాడి కాల్ కట్ చేసింది. అప్పుడే పెళ్ళినా? ఈ మధ్యనే కదా నేను ఆఫీస్లో జాయిన్ అయింది. అయినా అప్పుడే ఎందుకు? నచ్చలేదని చెప్తే సరిపోతుంది. మహేంద్ర సార్ని ఎలా అయినా 2 రోజులు లీవ్ ఇవ్వమని అడగాలి అనుకుని బయటకొచ్చింది. ఐరన్ చేసి నీటిగా మడత పెట్టుంచిన మహేంద్ర కోట్ కవర్లో పెట్టి ఆఫీస్కి బయలుదేరింది. ఆ తర్వాత కట్ చేస్తే ఆఫీస్లో సీరియస్గా వర్క్ చేస్తున్నాడు మహేంద్ర. ఇంతలో లోపలికొచ్చాడు మేనేజర్. గుడ్ మార్నింగ్ సార్ అని ఎంతో వినయంగా విష్ చేశాడు. గుడ్ మార్నింగ్ స్వీట్ వాయిస్తో చెప్పాడు. ఆ మాటకి మేనేజర్ షాక్గా చూశాడు. ఫస్ట్ టైం మహేంద్ర సార్ నవ్వుతూ అంత స్వీట్గా విష్ చేయటం. ఎందుకైనా మంచిదని తనని తాను గిల్లుకొని చూశాడు. కల కాదు నిజమే అనిపించి మేనేజర్ షాక్ నుంచి తేరుకున్నాడు. సార్, ఈరోజు 11కి స్టార్ హోటల్లో మీటింగ్ ఉంది, మనం వెళ్ళాలి. "హ్మ్, మీటింగ్కి మహిరని కూడా తీసుకుని వెళ్దాం" అన్నాడు ట్రాన్స్లో. ఏంటి సార్ మీరనేది? మహిర తనకి కొత్త కదా, మీటింగ్ అంటే తన వల్ల ఏమైనా డిస్టర్బ్ అవుతుందేమో భయపడుతూనే అన్నాడు మేనేజర్. మహేంద్ర నొసలు చిట్లించి చూశాడు. లేదు సార్, మీరు ఎలా చెబితే అలానే చేస్తాను అని గడగడ వణుకుతూ చెప్పాడు. గుడ్ అని మహేంద్ర తన వర్క్లో మునిగాడు. ఫాస్ట్గా ఆటో దిగి లోపలికొచ్చింది మహిర. కుందేలులా ఎగురుకుంటూ తన సీట్లో కూర్చుంది. ఎప్పుడొచ్చావు మహిరా? ఇప్పుడే సార్. ఫైల్స్ ఏమన్నా మహేంద్ర సార్ ఛాంబర్కి పట్టుకొని వెళ్ళాలా అని ఉత్సాహంగా అడిగింది. మేనేజర్ షాక్గా చూశాడు. మహేంద్ర సార్ అంటేనే భయంతో బిక్కసచ్చిపోయిన మహిర ఇప్పుడు ఇలా మాట్లాడేసరికి షాక్ అవ్వక ఏం చేస్తాడు? ఫైల్స్ ఏం పట్టుకొని వెళ్ళాల్సిన అవసరం లేదమ్మా, కానీ ఈరోజు సార్తో మీటింగ్కి వెళ్ళాలి. అవునా, సరే సార్ అంది. మేనేజర్ కుతూహలం ఆపుకోలేక, అమ్మా మహిరా. ఏంటి సార్? మహేంద్ర సార్ అంటే నీకు భయం కదా, మరి అలాంటిది మీటింగ్ అంటే ఏడుస్తావనుకుంటే నువ్వేంటి ఇలా ఎగిరి గంతేస్తున్నావు? ఏం చేయండి సార్, ఏడిస్తే బాగోదని నాకు నేనే ధైర్యం చెప్పుకున్నాను అంది మేనేజర్ చేతిలో ఫైల్స్ అన్ని తీసుకుని. అవునా అంటాడు. అవును సార్. ఇంతకీ మహేంద్ర సార్ వచ్చారా? ఆయనతో 2 డేస్ లీవ్ కావాలని అడగాలి అంటుంది. వెళ్ళు, ఒక్కరోజుకి 10 రోజులు లీవ్ ఇస్తారు బాగా అని వెటకారంగా అన్నాడు. 10 రోజులెందుకు, 2 రోజులు చాలు సార్. ఎందుకు ఇవ్వరు? నాకు లీవ్ ఖచ్చితంగా ఇస్తారు అని టేబుల్ మీద ఉన్న కవర్ తీసుకుని మహేంద్ర రూమ్కి వచ్చింది. పర్మిషన్ తీసుకునే వచ్చిందిలేండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మహిరా. ఈ ఫైల్ మీద సైన్ చేయండి సార్ అని అతని ముందు ఫైల్ పెట్టి, సార్. ఏంటి? మీ వైట్ కోట్ సార్, వాష్ చేసావా? ఎస్ సార్. మహిరా, మీటింగ్కి టైం అవుతుంది, పద వెళ్దాం. మేనేజర్ చెప్పారు కదా నీకు? హా సార్ చెప్పారు. లేట్ అయితే బాగోదు, ఇప్పుడే వెళ్దాం అని ఇద్దరు కారు ఎక్కారు. ఆ వెనకే మేనేజర్ మరో కారులో వస్తున్నాడు. ఆ సంతోష్ మళ్ళీ ఏమన్నా డిస్టర్బ్ చేశాడా? అబ్బే లేదు సార్, నా జోలికి ఇంకా రాడు. తనకెలా బుద్ధి చెప్పాలో అలానే చెప్పాను అంది. హో అవునా అంటూ మహిరని చూశాడు. పింక్ కలర్ డ్రెస్లో చాలా అందంగా ఉంది. ఎర్రని ఆమె పెదవులు, నల్లని కాటుక కళ్ళు, పదే పదే చూడాలనిపించే ఆమె చిరునవ్వు. ఒక్క ముక్కలో చెప్పాలంటే అందమే అసూయపడేలా ఉంది. సార్. ఏంటి మహిరా? నేను మా ఊరు వెళ్తున్నాను, ఒక 2 డేస్ లీవ్ కావాలి సార్. అవునా, అంత అర్జెంటా? నొసలు చిట్లించి అడిగాడు. అవును సార్, అది నాకు పెళ్లి చూపులు సార్ నవ్వుతూ అంది. అప్పటి వరకు నవ్వుతూ ఉన్న మహేంద్ర ముఖం ఒక్కసారిగా మాడిపోయింది. సడన్గా కార్ బ్రేక్ వేశాడు. ఏయ్, ఏంటి, ఏమన్నావు అని కోపంగా అరిచాడు.
అలా ఎందుకు అరిచాడో తనకి తెలియదు. కానీ సడన్గా అతనిలో ఆ మార్పు చూసిన మహిర షాక్గా చూసింది. అది నాకు పెళ్లి చూపులు సార్ అంటుంది. అంతే, మహేంద్ర గుండె జారిపోయింది. అయినా సడన్గా నీకు పెళ్లి చూపులేంటి అంటాడు. సడన్గా కాదు సార్, మా నాన్నగారు నాకు ఎప్పటినుంచో పెళ్లి చేయాలని చూస్తున్నారు. ఎప్పటికైనా చేసుకోవాల్సిందే కదా అంటుంది మహిర. హా, అందుకని వచ్చినవాడు ఎవడో ఎలాంటివాడో తెలుసుకోకుండా గంతులు వేసుకుంటూ పెళ్లి చేసుకుంటావా అన్నాడు చిరాగ్గా ముఖం పెట్టి. అయినా మంచి వాళ్ళకెప్పుడు ఆ దేవుడు మంచే చేస్తాడు సార్ అంటుంది మహిర. షటప్ అంటూ అరిచాడు. ఒక్కసారిగా భయంగా చూసింది మహిర. ఏమైంది సార్ అని భయంగా అడిగింది. తనెందుకు అరిచాడో ఎలా చెప్పగలడు? ఏం లేదు మహిర, మీటింగ్ టైం అవుతుంది కదా, అందుకే అలా అరిచాను. ఓ, అందుకా, నేను ఇంకేమన్నా తప్పుగా మాట్లాడానేమో అనుకుని భయపడ్డాను సార్ అంటుంది. సరే ముందు కార్ దిగు. ఎందుకు సార్? హోటల్ వచ్చింది అందుకు అని కోపంగా కార్ దిగి హోటల్ లోపలికి వెళ్ళాడు. అతను వెనకే పరుగులు తీసింది మహిర. ఆ తర్వాత కట్ చేస్తే సోఫాలో కూర్చొని కుతకుతలాడిపోతున్నాడు సంతోష్. గుడిలో మహిరాని మహేంద్రాని కలిసి ఉండటం అతను జీర్ణించుకోలేకపోతున్నాడు. నాన్నా, రా భోజనం చేద్దువు. వద్దమ్మా, నాకు ఆకలిగా లేదు. ఏమైందిరా అలా ఉన్నావు? తెలీదమ్మా, ఆ మహిర క్యారెక్టర్ ఇలా ఉంటుందని ఊహించలేకపోయాను. పైగా ఆ మహేంద్ర నడి రోడ్డు మీద నన్ను లాగి పెట్టి కొట్టాడు. ఎంత కోపంగా ఉందంటే నిజంగానే వాళ్ళిద్దరినీ ఏదోటి చేస్తేనే కానీ నేను అస్సలు ఊరుకోనమ్మా. నాకెంత అవమానంగా ఉందంటే ఆ మహేంద్రని అంటూ పటపట పళ్ళు నూరుకున్నాడు. సంతోష్, అది ఎవరితో ఎలా ఉంటే నీకెందుకు? దాని బుద్ధేంటో బయటపడ్డాక తనకి దూరంగా ఉంటేనే మంచిది. తనకంటే అందగత్తెని మంచి పిల్లని నేను తీసుకొని వస్తాను. అంతేకాని నువ్వు దానికోసం ఆలోచించకు అంటుంది దేవయాని. మా ప్లీజ్ అని సంతోష్ ఏదో మాట్లాడేలోపే మహిర తండ్రి కాల్ చేయటంతో సంతోష్ దేవయాని వైపు చూశాడు. ఎవర్రా ఫోను? ఇంకెవరు, మహిర వాళ్ళ నాన్న. ఆయనెందుకు నీకు ఫోన్ చేసినట్టు? తెలీదమ్మా, చూద్దాం మరేం జరుగుతుందో అనుకుని ఫోన్ లిఫ్ట్ చేశాడు. చెప్పండి అంకుల్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? హా బాబు, అందరం బాగున్నాం. మహిర నీకు విషయం చెప్పే ఉంటుంది కదా, రేపు మహిర నువ్వు కలిసి రండి అని అనగానే సంతోష్ ఏం అర్థం కాక ఫోన్ వైపు చూశాడు. మహిరాతో నేను కలిసి రావటం ఏంటి? అదే బాబు, తనకి పెళ్లి చూపులు కదా. అవునా అని షాక్గా అడిగాడు. అవును బాబు, ఎవరో కాదు, మన దగ్గర వాళ్ళే, పేరు రాజ్ అని డీటెయిల్స్ అన్నీ చెప్పగానే సంతోష్ అంతా విని ఆలోచనలో పడ్డాడు. హలో బాబు, ఉన్నావా? హా అంకుల్, మీరేం అనుకోనంటే ఒక చిన్న మాట. ఏంటి సంతోష్? అది అంటూ సంతోష్ ఏదో చెప్పగానే మహిర తండ్రితో పాటు దేవయాని కూడా షాక్ అయింది. అవును అంకుల్, ప్లీజ్ వచ్చాక నేను అన్ని విషయాలు మాట్లాడతాను, నేను చెప్పినట్టు చేయండి అని వెంటనే కాల్ కట్ చేశాడు. కొడుకు మాటలకి దేవయానికి మతిపోయింది. రేయ్, ఏం చేస్తున్నావురా? మహిరాకి బుద్ధి చెప్పాలంటే ఇదే కరెక్ట్ డెసిషన్ అని సంతోష్ ఆఫీస్కి వెళ్ళగానే దేవయాని కుర్చీలో కూలబడింది. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో, ఇంతకీ సంతోష్ మహిర వాళ్ళ నాన్నకి ఏం చెప్పాడో ఏంటో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.